గద్వాల జిల్లాలోని శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపదిన్నె తనగల గ్రామంలో సంధ్యపోగు రమేష్ను ఆస్తి కోసం అతడి తమ్ముడు మహేష్, ఇతర కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఆస్తుల విభజన వివాదంలో ఈ నెల 12న ఆయన తండ్రి సంధ్యపోగు కృష్ణన్న, అన్న సంధ్యపోగు గోపి, సంధ్యపోగు మహేష్, తల్లి సంధ్యపోగు తిమ్మలమ్మ, బోయ నరసింహులు, బండమీది తిమ్మప్ప, బోయ నాగేంద్ర హత్య చేశారని తేలింది. హత్య చేసిన 48 గంటల్లో జోగులాంబ గద్వాల్ పోలీసులు కేసును ఛేదించారు. నిందితుల నుంచి ఒక కారు, 3 కత్తులు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రస్తుతం మృతుడి తల్లి తిమ్మలప్ప పరారీలో ఉందని చెప్పారు. సంధ్యపోగు రమేష్ భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అత్తమామలు, బావ, మరుదులపై అనుమానం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 12వ తారీఖు శాంతినగర్ ఏరియాలో రమేష్ అనేటటువంటి వ్యక్తి యొక్క మర్డర్ కేసుని 48 గంటల్లో ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఇది కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏర్పడినటువంటి తగాదాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక అన్నని మనం ఎలిమినేట్ చేస్తే తప్పితే మనకి పీస్ఫుల్గా ఆస్తి అనేది రాదు అనేటటువంటి విషయంలో తమ్ముడు పక్కాగా ప్లాన్ చేసుకొని వేరే ఒక 3 సహకారం తీసుకొని పక్కా ప్రణాళికతో అతన్ని హత్య చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మృతుడు రమేష్ యొక్క తమ్ముడైనటువంటి మహేష్ గట్టు మండలానికి చెందినటువంటి బోయలగూడెం విలేజ్కి చెందిన నరసింహులు, నాగేంద్ర, తిమ్మప్ప అనేటటువంటి వారి సహకారంతో మొన్న 12వ తారీఖు రోజు వాళ్ళ అన్నకి ఆలంపూర్ కోర్టులో కేసు వాయిదా ఉందని చెప్పి తెలుసుకొని ఆ వాయిదాకి వెళ్ళొచ్చేటప్పుడు అతన్ని హత్య చేయాలని పక్కాగా ప్రణాళిక చేయడం జరిగింది. దీనిలో అతనికి సహకరించడానికి గట్టు మండలంలో అతని మిత్రులైనటువంటి 3 సంప్రదించడం జరిగింది. ఈ మర్డర్ కేసులో సహకరించినందుకు వారికి 1,50,000 రూపాయలు పెట్టి ఒక బొలేరో వెహికల్ను కూడా కొనిపెడటానికి ప్రామిస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొంత అడ్వాన్స్ 30,000 రూపాయల వరకు ఇచ్చి బొలేరో వెహికల్ను ఒకటి కొనిపించడం జరిగింది. అతను ఆ కోర్టు పని చూసుకొని యాపదిన్న ఊరికి వెళ్ళేటటువంటి క్రమంలో ఈ మహేష్ ప్లస్ అదేవిధంగా నరసింహులు వెనకాల ఒక కారులో ఫాలో అవటం జరిగింది. ముందు ఆ అడ్వాన్స్ ఇచ్చినటువంటి బొలేరో వెహికల్లో నాగేందర్, తిమ్మప్ప వాళ్ళని ఫాలో అవుతూ ఒక హత్య జరిగినటువంటి ప్రదేశానికి రాగానే బ్యాక్ నుంచి హిట్ చేయటం జరిగింది. ఎప్పుడైతే బొలేరో వెహికల్తో గుద్దటంలో అప్పటికప్పుడు మృతుడు రమేష్ కింద పడటం జరిగింది. అతనితో పాటు అతని మామ సుధాకర్ కూడా ఉన్నారు, అతను కూడా కింద పడటం జరిగింది. వెంటనే వెహికల్లో ఉన్నటువంటి మహేష్ అదేవిధంగా నరసింహులు వెంటనే కిందకి దిగి వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి వేట కొడవలతో మర్డర్ చేయటం జరిగింది. వెంటనే అక్కడి నుంచి ఆ వెహికల్స్లోనే సుంకేసుల డ్యామ్ వైపు వెళ్తూ ఆ వేట కొడవలన్నీ కూడా కాలువలో పడేయటం జరిగింది. ఆ వేట కొడవలని అదేవిధంగా 2 వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మర్డర్ కేసులో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసినటువంటి 4గురిని కూడా మన గద్వాల్ డిఎస్పీ గారు అదేవిధంగా శాంతినగర్ సిఐ గారు టీం మొత్తం కూడా 48 గంటల్లో పట్టుకోవడం జరిగింది. ఈ కేసు మొత్తాన్ని చక్కగా ఛేదించినటువంటి పోలీస్ సిబ్బందిని, వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.